దేశమంతా వందే భారత్ సర్వీసులకు విపరీతమైన ఆదరణ లభిస్తుంది. దీంతో ఇండియన్ రైల్వేస్ వచ్చే నెల నుంచి వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించేందుకు కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్ నుంచి తొలి వందే భారత్ స్లీపర్ రైలు పరుగులు పెట్టే అవకాశం ఉందట. ఈ రైలు సికింద్రాబాద్ టు ముంబై నగరాల మధ్య నడుస్తుందని తెలుస్తుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీఎంకి సూచించారు. ఈ మేరకు ఆయన రైల్వే బోర్డుకు ప్రతిపాదన పంపించారని తెలిసింది. అటు సికింద్రాబాద్ నుంచి పూణే మధ్య నడిచే శతాబ్ది ఎక్స్ప్రెస్ స్థానంలో వందే భారత్ సిట్టింగ్ రైలు రానున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ప్రస్తుతం కాచిగూడ నుంచి బెంగళూరు మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. దీంతో ఆ రైలుకు 8 బదులుగా 16 కోచ్లకు పెంచాలనే డిమాండ్ను దక్షిణ మధ్య రైల్వే పరిశీలిస్తుంది. అటు తిరుపతి నుంచి నిజామాబాద్ మధ్య నడుస్తున్న రాయలసీమ ఎక్స్ప్రెస్ ఇకపై బోధన్ వరకు వెళ్లనుంది. అంతేకాకుండా సికింద్రాబాద్ నుంచి రాజ్కోట్ మధ్య రాకపోకలు సాగిస్తున్న రాజ్కోట్ ఎక్స్ప్రెస్ ను కచ్ జిల్లా వరకు పొడిగించాలని ఆ ప్రాంత వాసులు కోరగా దక్షిణ మధ్య రైల్వే జీఎం ఈ ప్రతిపాదనపై కూడా పరిశీలన జరుగుతుందని వివరించారు.